ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే ట్యూటోరియల్స్ అగైన్. లాస్ట్ పార్ట్లో మనం కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం కరెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కరెంట్ అంటే నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, అంటే ఎలక్ట్రాన్ మూమెంట్. క్లోజర్ పాత్లో ఎలక్ట్రాన్ మూమెంట్నే మనం, అంటే ఎలక్ట్రాన్ నథింగ్ బట్ నెగిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్, అంటే ఛార్జ్ మూమెంట్ని క్లోజర్ పాత్లో ఛార్జ్ మూమెంట్ని మనం కరెంట్ అని అంటాం. సో కరెంట్ ఫ్లో కావడానికి, అంటే ఛార్జ్ మూవ్ కావడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏమో మనము ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ది కండిషన్స్ ఫర్ కరెంట్ ఫ్లో. కరెంట్ ఒక సర్క్యూట్లో లేదా ఒక నెట్వర్క్లో కరెంట్ ఫ్లో కావాలంటే మనకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏమి? ద సర్క్యూట్ మస్ట్ హ్యావ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ సోర్స్. సో ఆ సర్క్యూట్లో ఖచ్చితంగా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా ఉండాలి, లేదా వోల్టేజ్ సోర్స్ అయినా ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, ఇట్ మస్ట్ హ్యావ్ క్లోజ్డ్ పాత్. ఇక్కడ మనకు ఉన్న సర్క్యూట్ అనేది క్లోజ్డ్ పాత్ కలిగి ఉండాలి. నెక్స్ట్, ఇట్ మస్ట్ హ్యావ్ రిటర్న్ పాత్. సో థర్డ్ కండిషన్ ఏమి? మనకి రిటర్న్ పాత్ ఉండాలి. సో దానికోసం మనం ఒక సర్క్యూట్ని మనమే చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇది కండక్టర్. ఈ కండక్టర్ లోపల మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి. సో ఎగ్జాక్ట్లీ మన యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ నేను డైరెక్ట్గా చూపిస్తాను. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్, అంటే ఆ టెంపరేచర్, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మన ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్, అంటే ఎలక్ట్రాన్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందంటే ర్యాండమ్ డైరెక్షన్ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి, ఇంకో ఎలక్ట్రాన్ ఇంకో డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఒక స్పెసిఫైడ్ రూట్ అనేది, లేదా స్పెసిఫైడ్ డైరెక్షన్ అనేది ఉండదు అనమాట. ఇవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి ఒక కండక్టర్ లోపల. సో మనకు కరెంట్ ఫ్లో కావాలంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ కోసం మనం ఏం చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అవసరం, లేదా వోల్టేజ్ సోర్స్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని మనం బ్యాటరీ రూపంలో మనం ఇక్కడ ఇస్తాం. ఈ కండక్టర్కి బ్యాటరీ రూపంలో ఈ విధంగా ఇస్తాం. సో మనకి నా 3 కండిషన్లు సాటిస్ఫై అయ్యేలేదో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఉంది. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్గా యాక్ట్ అయితే. తర్వాత క్లోజ్డ్ పాత్. మనకి క్లోజ్డ్ పాత్ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ మనకి సర్క్యూట్ లోపల క్లోజ్డ్ పాత్ ఉంది. నెక్స్ట్ రిటర్న్ పాత్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ మనకి స్టార్ట్ అయింది, నెక్స్ట్ అదే ప్లేస్లో ఎండ్ అయింది. సో రిటర్న్ పాత్ కూడా ఉంది. సో ఇక్కడ మన సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ విధంగా మనకు సర్క్యూట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ కండక్టర్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఇది ఉంటుంది. ఎప్పుడైతే సప్లై ఇస్తామో, మనకు సప్లై ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ మూమెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటే బిఫోర్ సప్లై ఇవ్వకముందు ఎలక్ట్రాన్ మూమెంట్ ర్యాండమ్ డైరెక్షన్, అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండదు. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో ఇక్కడ మన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ మన బ్యాటరీ ఉన్న పాజిటివ్ టెర్మినల్ సైడ్ మూవ్ అవుతాయి. అంటే ఈ విధంగా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. మనకి కండక్టర్స్ లోపల ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండవు. కొన్ని మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అన్న పాజిటివ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ పార్టికల్స్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి సైడ్ మూవ్ అవుతాయి. ఇక్కడ పాజిటివ్ పార్టికల్స్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ని మనం కరెంట్ అంటాం. ఏమంటాం? కరెంట్ అంటాం. సో ఈ కరెంట్
డైరెక్షన్ ఏ విధంగా తీసుకుంటాం మనం? కరెంట్ డైరెక్షన్ మనము ఎలక్ట్రాన్ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్ మనం తీసుకుంటాం. ఎలక్ట్రాన్ మూమెంట్ అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ మనకి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి? బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ సైడ్ మూవ్ అవుతున్నాయి. సో కరెంట్ డైరెక్షన్ మనం అంటే ఎలక్ట్రాన్ మూమెంట్ డైరెక్షన్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఈ విధంగా అంటే కరెంట్ డైరెక్షన్ మనకు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఈ విధంగా కరెంట్ డైరెక్షన్ మనం తీసుకుంటాం. సో దీనికోసం ఒక యానిమేషన్ చూద్దాం. ఇది బ్యాటరీ యొక్క పాజిటివ్, బ్యాటరీ యొక్క నెగిటివ్. ఇది యాక్చువల్గా మనకి లోపల ఇన్సైడ్ కనెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి సప్లై ఇస్తామో ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ ఏ విధంగా జరుగుతుందని చిన్న యానిమేషన్లో చూద్దాం. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అంటే బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో వికర్షణ శక్తి ఉంటుంది. వికర్షణ శక్తి ఉండడం వల్ల ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్నీ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ సైడ్ మూవ్ అవుతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్ మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ మూమెంట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కరెంట్ డైరెక్షన్ తీసుకోవాలంటే కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? మన ఎలక్ట్రానిక్ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ మూమెంట్ ఈ విధంగా తీసుకుంటాం. ఎలక్ట్రాన్ మూమెంట్ మనకి పాజిటివ్ టెర్మినల్ సైడ్ ఉంటే కరెంట్ యొక్క డైరెక్షన్ పాజిటివ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ డైరెక్షన్ని యూనివర్సల్గా అడాప్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్, దిస్ కన్వెన్షన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బెంజమిన్ ఫ్రాంక్లిన్, the American scientist and inventor. Although we know that current in metallic conductors is due to negatively charged electrons. సో మనకి కరెంట్ అనేది నెగిటివ్లీ చార్జ్ పార్టికల్స్ వల్ల వచ్చిన we will follow the universally accepted convention that current is the net flow of positive charges. సో మన కరెంట్ డైరెక్షన్ మనము ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ తీసుకుంటా అంటే దాని అర్థం ఏమి? పాజిటివ్ ఛార్జ్ యొక్క నెట్ ఫ్లో డైరెక్షన్లో మనము కరెంట్ డైరెక్షన్ని తీసుకుంటాం. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ మెజర్డ్ ఇన్ యాంపియర్. సో మనం ముందు కరెంటు నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉందంటే మనకి కొన్ని రూల్స్ చూసుకున్నాం. వోల్టేజ్ సోర్స్ ఉండాలి, తర్వాత క్లోజ్డ్ పాత్ ఉండాలి, తర్వాత రిటర్న్ పాత్ ఉండాలి. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? టైంని బట్టి మనకు ఈ ఛార్జ్ రేట్ని మనం డిసైడ్ చేస్తాం. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. ఈ కరెంట్ని మనము యాంపియర్స్లో మెజర్ చేస్తాం. సో మ్యాథమెటికల్లీ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ I, charge Q and time t is I equal to dq by dt. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా I equal to dq by dt. I equal to dq by dt అనేది స్మాల్ పోర్షన్ ఆఫ్ కరెంట్ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. సో డీసీ సప్లైని మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం. డీసీ సప్లైలో టోటల్ కరెంట్ వాల్యూ I equal to టోటల్ ఛార్జ్ Q by టైమ్గా మనం తీసుకుంటాం. టోటల్ ఛార్జ్ I equal to కరెంట్ యొక్క ఫార్ములా ఏ విధంగా వస్తుంది? ఛార్జ్ బై టైం. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ని మనం కరెంట్ అని డిస్కస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.